నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. ఇయాల కాకపోతే రేపు శ్రీకృష్ణుడి జన్మస్థలానికి హరీష్ రావు పోవడం ఖాయమని అసెంబ్లీలో బాగా కొట్లాడిండు. అందుకే కాంగ్రెస్ వాళ్ళు జైలుకు పంపారనే సింపతి కోసం హరీష్ ప్రయత్నిస్తున్నాడని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్లో బీజేపీ ఏర్పాటు చేసిన నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే, గజ్వేల్ ఇన్ఛార్జ్ ఈటెల రాజేందర్, మురళీధర్ యాదవ్, ఆకుల రాజయ్య యాదవ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ 2015లో ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి కేఆర్ఎంబీ కోసం సంతకాలు చెయ్యలేదా హరీష్ రావు అని ప్రశ్నించారు. నీ మామ వెంట నువ్వు పోలేదా అని హరీష్ను నిలదీశారు. అదేవిధంగా కారు, సారు, సర్కారు అని విర్రవీగితే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఇప్పటికే మాజీ మేయర్, డిప్యూటీ మేయర్లు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారని, అట్లాగే 16 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఖాళీ కానుందని రఘునందన్ ఎద్దేవా చేశారు. పునరావాస కాలనీలో కాంట్రాక్టు పేరుతో నిర్వాసితులను నిండా ముంచి నేడు అదే డబ్బుతో మెదక్ పార్లమెంటు స్థానానికి పోటీకి వస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. నూతనంగా ఎన్నికైనటువంటి సిద్దిపేట జిల్లా అధ్యక్షులకు టౌన్ అధ్యక్షులు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇంకొకటి ఏడాదికి సంగీతాన్ని అభిమానించిన ఏడాదికి అట్లా నలుగురికి ఇచ్చి కొన్ని కోట్ల ఓట్లను ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి వచ్చినట్టుగా చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి. అర్థమేంటంటే ఒక చర్య ఎట్లా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఇస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి అని అంటారు. మోడీ గారేమో ఎట్లా ఓట్లు సాధించాలి, ఎట్లా జమ చేసుకోవాలి, ఎట్లా అందరినీ గుర్తించాలి, సమాజం ఉన్నటువంటి వాళ్ళని జోడించాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. మనం అలా 10% మనం చేయకపోతే, ఆచరించకపోతే అంతిమ విజయం రావడానికి ఆస్కారం లేదు. మోడీ గారు చెట్ల వల్ల ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం రాష్ట్రం వల్ల ప్రయత్నం చేసేవాళ్ళు ఉండాలి, జిల్లాల వల్ల ప్రయత్నం చేసేవాళ్ళు ఉండాలి, మండల వల్ల ప్రయత్నం చేసేవాళ్ళు ఉండాలి, గ్రామ లెవెల్ కూడా ప్రయత్నం చేసేవాళ్ళు ఉండాలి. లేకపోతే ఎట్లా సాధ్యమని చెప్పండి. అందుకని దయచేసి ఎక్కడ కూడా ఇది కొత్తగా, ఇది పాతగా కళ్ళు వేసుకోవడం అంటేనే మనం గుర్తుపెట్టుకో. కళ్ళు వేసుకుంటే చాలు మనోడు అయిపోతుంది. మంచోడా చెడ్డోడా, మంచోడు ఉంచుకునే ప్రయత్నం చేయి, చెడ్డవాడు ఆటోమేటిక్ పాస్ అయిపోతుంది. ఎక్కడ కూడా అది చేయదు. ఇవాళ మనకు వస్తున్నాడు ఆయన ముఖ్యమంత్రిగా వస్తున్నాడు. దాంట్లో గొప్ప అర్థం ఉంది. వాస్తవికతకి దూరంగా ఉన్నవాడు ఎప్పుడు నాయకుడు కాడు అన్నది సజీవ సాక్ష్యం అనేది కేసీఆర్. కానీ ఆయన గురించి నాకు మాట్లాడుకోవాలి. కానీ ఒక గొప్ప, నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలలో వంతలంతో పరిశీలిస్తూ ఉంటాను. గీతాంతోమా నుంచి మొదలుపెట్టి ఇవాటి వరకు. కానీ మొట్టమొదటిసారి చూస్తున్నా సామాజిక సమతుల్యత అనే దానికి, సామాజిక సమతుల్యత అనే దానికి మాటల్లో కాకుండా చేతల్లో ఆచరించిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీకు వస్తున్న 17 సంవత్సరాలు మధ్యప్రదేశ్లో గవర్నమెంట్ ఉంది. 17 సంవత్సరాలు ఉంది. 18వ సంవత్సరానికి మళ్ళీ ఆశీర్వాదం కోసం పెడితే అతి ఎక్కువ మెజారిటీతో మళ్ళీ భారతీయ జనతా పార్టీ గెలిపిస్తే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి స్లోగన్ సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. మాట చెప్పలేదు, అది ఆచరించు. అక్కడ స్థానికంగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వారిని నేను కేంద్రంలో కావాలి, ప్రమోట్ కావాలని చెప్పి ఒక యాదవ బిడ్డని ముఖ్యమంత్రిగా చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి. ఈ పక్కగా ఉంటుంది ఛత్తీస్గఢ్లో గవర్నమెంట్ వస్తే ఈ దేశంలోనే అత్యధిక జనాభా, గిరిజన జనాభా ఉంది. వాళ్ళకు మన అధికారం కట్టబెట్టాలని చెప్పి కేవలం పాలతో మాత్రమే కాదు, పాలకులు కూడా ఉండాలని చెప్పి
ఒక మొట్టమొదటిసారిగా గిరిజన ముఖ్యమంత్రి చేసిన వ్యవస్థ కూడా నేను మొదలెట్టాను. ఇట్లా అనేకలు కూడా దీనికి ఒక చిన్న మరొక మాట చెప్పిపోతున్నాను. ఎందుకంటే ఈ సందర్భం చర్చ వచ్చింది కాబట్టి పాత కొత్త చర్చ వచ్చింది కాబట్టి చెప్పిపోతాను. బీహార్ నా దేశ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏమని చెప్పాడు తెలుసా? మళ్ళీ జీవితం ఉన్నంత వరకు మోడీ గారితో కలవను అన్నాడు. ఎందుకు అన్నాడు? ఎన్డీఏతో కలవని. మళ్ళీ ఎక్కడ వచ్చి కలిసిండే? మళ్ళీ అదే నితీష్ కుమార్ గారు మళ్ళీ వచ్చి ఎన్డీఏతో కలిసి మోడీ గారు మాత్రమే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి కాంక్షిస్తున్నారని చెప్పింది నితీష్ కుమార్ గారు. ఎందుకు చెప్తున్నా మాట అంటే కొంతమంది ఏం చేస్తాడు, మొన్న దాకానే మనం విమర్శించు ఎంతమందిని భరించు. ఒకసారి ఇక్కడనే అనుకుంటు నాకు తెలిసి మీ తిట్లు నాకు ఆశీర్వచనాలు అవుతున్నాయి, మీ తిట్లు నాకు డైజెస్ట్ అవుతున్నాయి, నాకు మరింత శక్తినిస్తుందని చెప్పిన మానవుడు నరేంద్ర మోడీ గారు. రాజకీయాల్లో టాలరెన్స్, రాజకీయాల్లో క్షమాగుణం, రాజకీయాల్లో టాలరెన్స్, రాజకీయాల్లో పరిపక్వత, రాజకీయాల్లో గొప్పతనం అనేది అదొకటి. కానీ కొంతమంది సంకుచితంగా వివరిస్తారు, వాళ్ళు రాజకీయ నాయకులు కాదు నా దృష్టిలో. ఇలా కొత్త పాత అన్నానికి పార్టీకి జెండాలు అయితే కొత్త పార్టీకి సంబంధం ఉండదు. సర్పంచ్గా 20,000 ఉంటారు వేరే పార్టీలు, ఎంపీటీసీగా 20,000 కింద వేరే వాళ్ళు ఉంటారు, వేరే పార్టీలో 20 సంవత్సరాలు పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరి రాజకీయ పార్టీగా రాజకీయ నాయకులుగా అంతిమంగా క్రీటురాయి వార్డు మెంబర్ గెలిచిందా, సర్పంచ్ గెలిచిందా, ఎంపీటీసీ గెలిచిందా, ఎమ్మెల్యే గెలిచిందా, ఎంపీ గెలిచిందా, గదే క్రీటురాయి తప్ప ఇంకొక క్రీటురాయి మాత్రం ఉండదు రాజకీయాల్లో. సిద్ధాంతాలు వల్లించేటి ఉంటాయి, ఫిలాసఫీ వల్లించే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ భాజపా సిద్ధాంతం ఉన్నప్పటికీ కూడా ఇది ఒక రాజకీయ పార్టీ విషయంలో మర్చిపోకండి. ఈ రాజకీయ పార్టీకి క్రీటురాయి 303 సీట్లు గీట్రాయి, రేపు 400 సీట్లు గీట్రాయి తప్ప ఇంకొక గీట్రాయి లేదు. ఇవాళ నేను చాలా సభలు చెప్తాను, మనం కూడా చెప్పచ్చు. ఇవాళ ఎమ్మెల్యే ఎలక్షన్స్ కాగానే వీళ్ళని పెట్టం, ఎమ్మెల్యే ఎలక్షన్లోనే ఎంపీ ఎలక్షన్ మీద వచ్చే కొట్లాడతాం, ఎంపీ ఎలక్షన్ తర్వాత వచ్చే గ్రామ పంచాయతీ కూడా కొట్లాడతాం, గ్రామ పంచాయతీ తర్వాత వచ్చే ఎంపీటీ సెంటర్ కూడా కొట్లాడతాం, మున్సిపాలిటీ కూడా కొట్లాడతాం. ఎప్పటి వరకైతే నువ్వు గ్రామ స్థాయిలో ఆ విజయాన్ని భరించవో, ఆ పటిష్టతని రాదో, అప్పటి వరకు సంపూర్ణ విజయం సాధించలేవు అని చెప్పి నమ్మే దాంట్లో నేను 15వ తారీఖు రోజు, ఈ నెల 15వ తారీఖు రోజు మరి సమీపంలో ఉన్నటువంటి కొమరవెల్లి దేవస్థానానికి భారత ప్రభుత్వం గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు మంజూరు చేసినటువంటి కొత్త రైల్వే స్టేషన్ కి భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా ఇట్లా మాట్లాడితేనే అర్థమవుతుంది, వేరే రకంగా మాట్లాడితే నాకు అర్థం కాదు. నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అని చెప్పాలి. కాంగ్రెస్ వాళ్ళు పని చేయకపోతే ఏమని చెప్పిండు చంద్రశేఖరరావు? సౌట అని అనుకున్నాడు. కాంగ్రెస్ వాళ్ళు పని చేయకపోతే ఏమని తిట్టిండు? దద్దమ్మలు అని తిట్టిండు. ఇలా నేను మీకు అందరికీ ఒక వాస్తవం చెప్తా ఉన్నా. టీవీలు పేపర్లలో రోజు వాళ్ళిద్దరే కొట్లాడినట్టు ఒక పంచాయతీ తెచ్చి పెడుతున్నారు, కేఆర్ఎంబీ అని తీసుకొచ్చి పెడుతున్నారు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అని ఓ పంచాయతీ పెట్టి బీజేపీ కనబడదు తెలంగాణలో, నరేంద్ర మోడీ గారి పేరు వినబడకూడదని చెప్పి నేను కొట్టినట్టు చేద్దా, నువ్వు వేసినట్టు చేయగా దుకాణం పెట్టేది. ఏడిపోయినాయి కృష్ణా జలాలు? నేను అడుగుతున్నా, అయ్యా హరీష్, నువ్వు నీళ్ల మంత్రి ఉన్నప్పుడు 2015 సంవత్సరంలో ఉమాభారతి కేంద్ర నీళ్ల శాఖ మంత్రి ఉన్నప్పుడు చంద్రశేఖరరావు అనే తెలంగాణ మంత్రి, చంద్రబాబు నాయుడు అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇద్దరు వచ్చి ఉమాభారతి గారి ముంగట 299 టీఎంసీలు తెలంగాణకి, 511 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కని నువ్వు మీ మామబాయి సంతకం పెట్టినటువంటి మాట అబద్ధమైతే హరీష్ నేను నీకే రేపు కాగితం పంపిస్తా, గజ్వేల్ అంబేద్కర్ విగ్రహం దగ్గర రా అని చెప్పి ఈ సందర్భంగా హరీష్ అడుగుతున్నా. 2015లో సంతకం పెట్టిరు, ఇలా ఏడున్నా 2024కి వచ్చినాం. 9 ఏళ్ళకి నిద్ర లేచిండు హరీష్, ఏదో కొట్లాడినట్టు చేస్తున్నాడు. ఎందుకంటే హరీష్ రావు అనేటోడికి తెలుసు ఇవాళ కాకపోతే రేపు వాడికి కావాలి. హరీష్ అనేటోడు అయోధ్యలో రామ మందిరం అయిపోయింది, నెక్స్ట్ ఏం కావాలి మనం?
శ్రీకృష్ణుడి దగ్గరికి పోతున్నాడు. శ్రీకృష్ణుడి జన్మస్థానం ఏడా ఏడనే గాడికే పోతాడు. హరీష్ రావు రెడ్డి లైన్ క్లియర్ చెప్తారు. మా హరీష్ అన్న బాగా కొట్లాడిండు, అందుకని జైల్లో పెట్టింది కాంగ్రెస్ అని చెప్తున్నందుకు ఒక ఎల్వి తయారు చేసుకుంటున్నాడు. నువ్వు కదా మీలో మంత్రి టీవీకి వచ్చి చంద్రబాబు చంద్రశేఖర్ సంతకాలు పెట్టిన రోజు కృష్ణా నది జలాలు 299 టీఎంసీలు తెలంగాణకు చాలు అని సంతకం పెట్టిన రోజు నువ్వు నీళ్ళ మంత్రి కాదు హరీష్ అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అందుకని మా గజవేలకు ఒకటే చెప్తున్నా, పైసలు మత్తి ఇస్తాడు హరీష్ అనేటోడు. ఎందుకంటే 500 కోట్లు 1000 కోట్లకి మెదకెప్పి టెండర్ ఎత్తున్నాడు హరీష్ రావు. అందుకని ధైర్యం ఉంటుంది, జాగ్రత్తగా ఉంటుంది. కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ లో మనల్ని ముంచినాడు. పొరపాటున రేపు మీకు వస్తే మల్లన్న సాగర్ లో మనం కొన్ని బొడ్లు పెడతామని చెప్పి నీళ్ళ మంత్రికి ఆ మాట చెప్పాలని చెప్పి తెలియజేస్తూ 2 కారణాలు. ఒకటి, 15వ తారీఖు రోజు మన మీటింగ్ ని సక్సెస్ చేయడం. 1, 2 మెదక్ పార్లమెంట్ కాషాయం గంట ఎగరడం. ఈ 2 మన లక్ష్యాలు తప్ప కొత్త పాత ఇది అది పంచాయతీ అంటే ఎవరైనా బీజేపీ నాయకులని పిలవాలి. ఇది మనం సైలెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇక 2వ విషయం, మెదక్ నుంచి సిద్దిపేట నుంచి ఎల్కతెత్తి దాకా దాదాపు 1500 కోట్లు పెట్టి ఒక నేషనల్ హైవే ఇచ్చింది. గజ్వేల్లో నేను ఉన్నా కాబట్టి గ్రామ పంచాయతీలన్నీ కొత్తగా కట్టాను. చంద్రశేఖరరావు లెక్క ఉపాధి హామీ పైసల్ని మళ్లించలేదు నరేంద్ర మోడీ ప్రభుత్వం. చంద్రశేఖరరావు గజ్వేల్ నియోజకవర్గంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధులని సిద్దిపేట జిల్లాకు వచ్చిన అన్ని పైసలు ఎక్కువచ్చి గజ్వేల్లో సర్పంచులు నావాలు ఉండాలని 60 కొత్త పంచాయతీ భవనాలను కట్టిండు. కేసీఆర్ పైసలు ఇచ్చిండని చెప్తారు తప్ప సర్పంచులు చెప్పరు. ఇవి నరేంద్ర మోడీ ఇచ్చిండు, ఢిల్లీకి ఎన్ఆర్ఈజీఎస్ పైసలు వచ్చినాయని చెప్పారు. అది అందుకని రాజేంద్ర రెడ్డి ఓడిపోయాడు. ఇవి మీరు చెప్తే రాజేంద్ర రెడ్డికి పరిస్థితి ఇవాళ వచ్చేది కాదు. కాబట్టి దయచేసి ఏది మనం చేస్తున్నామో అది చెప్పుర్రు. బాలనగర్ మెదక్ దాకా 765D నేషనల్ హైవే ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మాకు మెదక్ ఎంపీ లేకుండా మెదక్ నుంచి సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి దాకా 765DG నేషనల్ హైవే ఇచ్చిన 1500 కోట్లు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని చెప్పుంది. మెదక్ జిల్లా ముఖద్వారం బిహెచ్ఎల్ దగ్గర చౌరస్తా కష్టమవుతుందని చెప్పి 1000 కోట్లు ఇచ్చి బిహెచ్ఎల్ ని జంక్షన్ గా డెవలప్ చేస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కాలకల్ కాడ నుంచి అద్దెల్లి నుంచి మేడ్చల్ నుంచి కొప్పల్లి దాకా ట్రాఫిక్ కష్టమవుతుందని 6 లైన్ రోడ్ మంజూరు చేసి 1200 కోట్లు జాతీయ రహదారులకు ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అయ్యా చంద్రశేఖరరావు గారు, నీ లెక్క నా ఓడు ఉంటే పూలు మొక్కలు పెడతా, నా ఓడు లెక్క పెడితే సున్నవరాలు పెడతా అని చెప్పలేదు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. సబ్కా సాథ్ అని చెప్పినాం కాబట్టి మెదక్ పార్లమెంట్ కి గత 10 సంవత్సరాలుగా సుమారు 6,000 కోట్ల రూపాయల నిధులని మెదక్ ఎంపీ వేరే పట్టణంగా ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. చంద్రశేఖరరావు అట్లా పోతే వెనుకొచ్చిన కాంగ్రెస్ వాడు కూడా అట్లే పోతున్నాడు. ఈయన ఇంకొక అడుగు ముందుకు పోయాడు రేవంత్ రెడ్డి. ఏం చెప్తున్నాడు? ఓడిపోయినాడు మా పార్టీ వాడు అయినా సరే కొబ్బరికాయ ఎవరు కొట్టాలంటే వేరే పార్టీ ఎమ్మెల్యే కొట్టొద్దు, మా పార్టీ వాడే కొట్టాలని చెప్తున్నాడు. 7,000 వచ్చినోడు, 3,000 వచ్చినోడు, డిపాజిట్ రానోడు కూడా పోయి కొబ్బరికాయలు కొడుతున్నారు రోజు. సిగ్గుండాలే తెలంగాణ పోలీసు వాళ్ళకి. ఎస్కాట్ ఇస్తున్నారు 3,000 వచ్చినోడికి, 7,000 ఇచ్చినోడికి. ఎమ్మెల్యేలకు ఎస్కాట్ లేదు. మా గన్మెన్లను కూడా తీసుకుపోయారు, మేమేం భయపడతలేదు. కానీ మా మీద పోటీ చేసి డిపాజిట్ రానోడు 20 ఊళ్ళో పడి తిరిగి కొబ్బరికాయలు కొడుతుంది. ఒక్కొక్క నియోజకవర్గానికి నరేంద్ర మోడీ గారు ఈ ఆర్థిక సంవత్సరానికి 7 కోట్ల రూపాయలు నిధులని ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 7 కోట్లు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇస్తే 3 కోట్లు జిల్లా మంత్రి సంతకం పెట్టాలట, 3 కోట్లు పోటీ చేసి ఓడిపోయినట్టు సంతకం పెట్టాలట. ముందే చెప్పుకుంటారు. వాళ్ళు తప్పు చేసిన కేసీఆర్ వాళ్ళ అహంకార పూర్తిగా పోయారంటే నిన్నొచ్చిన కాంగ్రెస్ కూడా అదే జాడలో పోతుంది. మా కాంగ్రెస్ వాళ్ళే రాజకీయాలే, మా కాంగ్రెస్ వాళ్ళే కొబ్బరికాయలు కొట్టాలి. నవ్వొద్దని మా దుబ్బాకలో ఒక ఆయన కొబ్బరికాయలు కొట్టుకుంటూ తిరుగుతూనే ఉన్నాడు. ఆయన ఎందుకు తిరుగుతున్నాడు ఆయనకే తెలియదు. ఆ పైసలకి శాంక్షన్ ఎన్ని తెలుస్తుంది కూడా తెలియదు. డిపాజిట్ రావాళ్ళు ఇంకొన్ని నియోజకవర్గాల్లో అయితే మన బీజేపీ గెలిచిన ఒక ఎమ్మెల్యే గారు చెప్తారు. వాళ్ళ నియోజకవర్గంలో కాంగ్రెస్ కి 3,000 ఓట్లు వచ్చినాయంట, వారికి 3 కోట్లు ఇచ్చిందంట గవర్నమెంట్. గెలిచింది బీజేపీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ వచ్చిన 3,000 ఓట్లు, కొబ్బరికాయలు 3,000 వచ్చినట్టు కొట్టుకుంటూ తిరుగుతుంది. ఇగో ఇది పరిస్థితి. అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఒక నారాయణకి బొమ్మ పరుసు లాంటి. వాళ్ళు ఏం చేసిరో వీళ్ళదే చేస్తారు, వీళ్ళు ఏం చేసిరో వాళ్ళదే చేస్తారు.
ప్రజా జీవితంలో నిజంగా మార్పు రావాలంటే నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనేటువంటి నినాదానికి అసలు సిసలు అర్థం చెప్పాల్సింది ఎవరంటే ఇక కూర్చున్నటువంటి మీరందరూ అసలు సిసలు అర్థం చెప్పాలి. అందుకని దయచేసి ఒకటి ఆలోచించండి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణకి ఎన్నికలు ఇష్టమైనటువంటి మెటీరియలైజ్ అయినా కాకుండా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతుంది. ఆ గుంపులో నరేంద్ర మోడీ గారి పక్కన ఉండే 400 మంది ఎంపీలో మెదక్ ఎంపీ ఉండాలా కాషాయం జెండా ఉండకూడదు అనేది ఇక్కడ కూర్చున్నటువంటి మీరు మేము అందరం నిర్ణయిస్తాం తప్ప ఇంకెవరో కొత్తగా జీవితాన్ని గెలిచేది ఉండదు. అందుకని దయచేసి ఆలోచించమని చెప్పి నేను మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ చివరి ఒక మాట, రెండోసారి గెలిచిన తర్వాత డిసెంబర్ 2018లో టీఆర్ఎస్ ఒకటే సొల్లు ముచ్చట ఎప్పుడు పెట్టారు. ఏమని? సారు కారు 16 ఢిల్లీలో సర్కారు అన్నారు. జనం సాగిరేపడ కొట్టినట్టు కొడితే సింగిల్ డిజిట్కి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. దీనికి తేడా రేవంత్ రెడ్డి గారు కూడా ఏం కనబడతలేదు. ఏం చెప్తున్నాడు? మేము ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలంటే మాకు 17 ఎంపీలు ఇయ్యి. ఎన్ని ఇవ్వాలి? 17 మాకు ఇయ్యి. ఇస్తే ఢిల్లీలో మా పప్పు ప్రధానమంత్రి అవుతాడు. మా పప్పు ప్రధానమంత్రి అయి పైసలు ఇస్తే మేము మీకు హామీలు నెరవేరుస్తాం. అయ్యేది ఉంది ఆ పప్పు. తెలంగాణ 17 ఇచ్చిన, ఆంధ్రప్రదేశ్ 25 ఇచ్చిన, ఆయన ఢిల్లీకి అయితే వచ్చినట్టు లేడు. అట్లా న్యాయయాత్ర చేసుకొని అటు హిమాలయ టార్గెట్ చేయడానికి పోయేటట్టు వాళ్ళ యాత్ర కనబడతారు. అందుకని దయచేసి ఒకసారి ఆలోచించుకోవాలి. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి మధ్య పెద్ద తేడా కనబడతలేదు. అవి రెండు కూడా నారాయణకి ఒకటి బొమ్మ అయితే రెండోది బోర్సి. ఈ రెండింటి మధ్యలో విడదీయని సంబంధం ఉంటుంది. కాంగ్రెస్ వాడు ఏం చెప్తాడు? బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని చెప్తాడు. బీఆర్ఎస్ వాడు ఏం చెప్తాడు? కేటీఆర్ అంటాడు. కాంగ్రెస్ బీజేపీ ఒకటేట ఆ పుట్టోడు ఒకటి ప్రయత్నం చేస్తున్నాయట. వారు నిన్ను సీసీలలో పడగేసి కొట్టిరు. 1,00,000 మెజార్టీకి 20,000కి రాలేదు. ఆయన చెప్తాడు బీజేపీ కాంగ్రెస్ కలిసి మా మీద కుట్రలు చేస్తున్నారు. రేపు ఆడిపోతున్నాడు కేసీఆర్ నల్లగొండ పోతాడు. మరి పోతాడో కూడా నాకు తెలియదు. తుంటిని నడుమిని నచ్చ మీద పెట్టాడు కదా, పోతాడో కూడా నాకు తెలియదు. దుకాణం పెట్టింది. పార్లమెంట్ ఎన్నికలలో 1, 2 గెలవకపోతే ఆయన ఇజ్జత్ పోతుంది. వీడికే మాజీ మేయర్ పోయిండు, మాజీ డిప్యూటీ మేయర్ పోయిండు, 16 మంది ఎమ్మెల్యేలు కూడా మీద ఉన్నారు. కరెక్ట్. ఎప్పుడు ఎలక్షన్ అయితే పార్లమెంట్ అప్పుడు దుక్కుదామని. కాబట్టి పార్టీ ఉంటుందో ఉండదో 1, 2 గెలవాలని కొట్లాడుతుంది. నేను చెప్తా ఉన్నా, జోస్యం చెప్తలేదు, వాస్తవం చెప్తా ఉన్నా. చంద్రశేఖరరావు గారికి భవిష్యత్తు కనబడుతుంది. అదే సినిమాలో పోగిరి సినిమాలో ప్రకాశ్ రాజు పోయి నాదరు తుపాకి వెళ్ళి కూర్చుంటే అప్పుడు నాదరు అనేటోడు చెప్తాడు, నేను ఇప్పుడు నీ చేతిలో చచ్చిపోతా, నా భవిష్యత్తు నాకు కనబడుతుంది, నీ భవిష్యత్తు కూడా నాకు కనబడుతుంది. నీ చేతిలో నేను చచ్చిపోయాక